నిజంగానే సీబీఎస్ఈ 12థ్ పరీక్ష పేపర్ లీక్ అయిందా? బోర్డు ఇచ్చిన క్లారిటీ ఇదే. సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు జరుగుతున్న నేపథ్యంలో పరీక్ష పేపర్ లీక్ అంటూ వస్తున్న వార్తలపై సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ తీవ్రంగా స్పందించింది. వివరాల్లోకెళ్తే ప్రస్తుతం దేశవ్యాప్తంగా సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో గత కొన్ని రోజులుగా సీబీఎస్ఈ 12వ తరగతి పేపర్ లీక్ అయినట్లు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున పుకార్లు వస్తున్నాయి. ఈ అంశంపై తాజాగా సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ స్పందించింది. ఈ వార్తలు విద్యార్థులు, తల్లిదండ్రుల్లో అనవసరమైన భయాందోళనలను సృష్టించే ఉద్దేశమని, ఇవి నిరాధారమైన ఆరోపణలని బోర్డు స్పష్టం చేసింది. ఇటీవల సీబీఎస్ఈ బోర్డు పరీక్ష 2025 పేపర్ అవుట్ అనే వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఇంతకీ ఏం జరిగిందంటే, ఇటీవల ఓ ఎడ్టెక్ కంపెనీ ఇన్స్టాగ్రామ్ వీడియోలో ఫిబ్రవరి 16 నుంచి ప్రారంభమయ్యే తన 4 రోజుల క్లాసులకు హాజరు కావాలని విద్యార్థులను కోరాడు. అదే సమయంలో సీబీఎస్ఈ బోర్డు పరీక్షల్లో వచ్చే ప్రశ్నల గురించి చర్చిస్తానని చెబుతూ సీబీఎస్ఈ ప్రశ్నపత్రాన్ని సెట్ చేసిన వ్యక్తులను తాను తెలుసుకున్నానని, బోర్డు పత్రంలో తన ప్రశ్నలు ఉంటాయని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. సోషల్ మీడియాలో వెలుగులోకి వచ్చిన ఈ వీడియో కొన్ని గంటల్లోనే వైరల్గా మారింది. దీంతో సీబీఎస్ఈ బోర్డు తాజాగా స్పందించింది. ఇదంతా తప్పుడు సమాచారం, పరీక్ష సమగ్రతను ప్రస్తావిస్తూ ఒక సర్క్యులర్ను జారీ చేసింది. చట్టపరంగా కఠిన చర్యలు తప్పవు అంటున్న సీబీఎస్ఈ బోర్డు, ఇలాంటి తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని సీబీఎస్ఈ బోర్డు స్పష్టం చేసింది. ఆధారాలు లేని తప్పుడు కార్యకలాపాల్లో పాల్గొన్నట్లు తేలితే సదరు వ్యక్తులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని వెల్లడించింది. ఇలాంటి ఫేక్ న్యూస్తో విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యార్థులు జాగ్రత్తగా ఉండాలని సూచించింది. పుకార్లను నమ్మొద్దని, పరీక్షకు సంబంధించిన ప్రతి సమాచారాన్ని అధికారిక వెబ్సైట్ www.cbse.government.in ను సంప్రదించండి. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ సీబీఎస్ఈ బోర్డు ఎగ్జామ్స్ 2025 క్లాస్ 10 12వ తరగతి పరీక్షలను ఫిబ్రవరి 15 నుంచి ఏప్రిల్ 4 వరకు నిర్వహించనుంది. ప్రాథమిక గుర్తింపుగా ఆర్ఐడి విద్యార్థులకు ప్రాథమిక గుర్తింపు విధానంగా ఆటోమేటెడ్ పర్మనెంట్ అకాడమిక్ అకౌంట్ రిజిస్ట్రీ ఐడిని అమలు చేయాలని సీబీఎస్ఈ అనుబంధ పాఠశాలలకు ఇటీవల తెలిపిన విషయం తెలిసిందే. ఈ ఐడిలో 12 అంకెల గుర్తింపు సంఖ్య ఉంటుంది. విద్యార్థుల విద్య, ఇతర అంశాలకు సంబంధించిన రికార్డులను ఒకే చోట డిజిటల్ ప్లాట్ఫామ్పై భద్రపరచడం ఈ ఐడి కార్డు ఉద్దేశం. ఈ సిస్టమ్ వన్ నేషన్ వన్ స్టూడెంట్ ఐడి నినాదానికి కూడా మద్దతు ఇస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరికొన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.